హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను ఉల్లి కూరతోని బరడా చేస్తున్నా. బరడా ఉల్లిగడ్డతోని, ఉల్లి కూరతోని, టమాటాతోని, ఆలుగడ్డతోని, దోసకాయతోని, ఇంకా దాన్ని ఏమంటారప్ప, సోరకాయతోని, అన్నిటితోని చేస్తారు. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే బరడా విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ప్రజెంట్ అయితే నేను ఉల్లి కూరతోని చేస్తున్నా. ఉల్లిగడ్డది కూడా చేస్తారు, నేను ఉల్లి కూరది చేస్తున్నా. దానికోసం ఈ బౌలు ఇంత శనగపిండి, ఇది వెయిట్ వైజ్గా ఎంత ఉందంటే 200 గ్రామ్స్ ఉంది. ఇది కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే కూర అంటే బరడ ఎదగదు అంటే ఏమంటారు అబ్బా, ఒక్కోసారి మాటలు రావు. అంటే మనం ఎంత చేస్తామో అంతే అవుతుంది, ఎక్కువ కాదు. కాబట్టి ఇది ఇంత పిండి తీసుకున్నా. దీనికోసం కొంచెం పెద్ద బౌల్ తీసుకున్నా, అంటే పెద్దగా ఉండాలి గిన్నె, మంచిగా ఫ్రై చేయాలి కదా. మళ్ళీ ఆకుకూర వేస్తాం, దానికి కూడా ఎక్కువ ప్లేస్ పడుతుంది కదా. ఇప్పుడు శనగపిండి వేసి ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కొంచెమే, అంటే ఓన్లీ శనగపిండిని ఫ్రై చేయడానికి, వేయించడానికి. ఇప్పుడు ఈ శనగపిండిని పచ్చి వాసన పోయేదాకా వేయించాలి, అంటే చిన్న మంట పెట్టి ఫ్రై చేయాలి. అది మనం బేసన్ లడ్డుకు చేసుకుంటాం చూడండి, అట్లా. పెద్ద మంట పెట్టద్దు, చిన్న మంట పెట్టాలి, అది గుర్తుంచుకోవాలి. పెద్ద మంట పెడతామంటే మాడిపోతుంది, మంచిగా ఫ్రై కాదు. ఇట్లా మంచి స్మెల్ వస్తుంది మనకు, శనగపిండి వేగినట్టు గుర్తుగా. అప్పుడు మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆయిల్ ఎక్కువ అవుతుంది, కొంచెం వేయాలి. ఎక్కువ వేసేవి ఇట్లా గడ్డలు గడ్డలు అవుతుంది, వేసిన కొంచానికే గడ్డలు అవుతుంది. కానీ మొత్తానికి వేయకపోతే ఫ్రై చేయరాదని ఒక్క చుక్క ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాం. ఇక్కడే ఉండి ఫ్రై చేయండి, దీన్ని వదిలేసి ఎక్కడికి పోవద్దు, అట్లయితే మొత్తం మాడిపోతుంది. కొంచెం మాడిందా ఫ్లేవర్ మొత్తం పోతుంది. కాబట్టి మెల్లగా జాగ్రత్తగా ఓపిక ఉన్నప్పుడే ఇట్లాంటి వంటలు చేయాలా. నేను ప్రతిసారి అదే మాట చెప్తాను మీకు. మళ్ళీ మీ అందరికీ ఒక శుభవార్త, నాకు 1K సబ్స్క్రైబర్స్ అయిపోయినరు. ఎంత హ్యాపీ ఉన్నా అంటే చెప్పలేనంత హ్యాపీ. అబ్బా, 999 వరకు వచ్చి ఆగి ఆ ఒక్కరు ఎంత సతాయించారంటే నన్ను, ఎందుకో ఏమో అసలు ఆ ఒక్క సబ్స్క్రైబర్ కానేలేరు. లాస్ట్ కైండ్ అమ్మ ఆ ఒక్కరు ఎవరో కానీ వాళ్ళకి దండం పెట్టాలనిపించింది నాకైతే. ఫుల్ హ్యాపీ 1K అయిందని. ఇదంతా మీ సపోర్ట్ వల్లే అయింది. నా ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి ఇవాళ స్వీట్ రెసిపీ కూడా పోస్ట్ చేస్తా. ఇప్పుడైతే ఇదైతే షూట్ చేస్తున్నా, ఇది ఎప్పుడు చేస్తానో తెలియదు, కానీ ఇవాళ అయితే 1K సబ్స్క్రైబర్ స్పెషల్ స్వీట్ పోస్ట్ చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ, పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లనే 1000, 10,000, 1 lakh, 1 crore ఇట్లా చేస్తూనే ఉండండి ప్లీజ్ అండి, జర మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వెళ్తూ గంట కొట్టు వెళ్ళండి. అంటే ఇది వరకు బెల్ బటన్ ప్రెస్ చేయని వాళ్ళు ఇప్పుడు మాత్రం ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను ఏం చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కదా. లేకపోతే మీరెటో నేనటో. బెల్ బటన్ ప్రెస్ చేయకపోతే మీరు కావాలనుకున్న ఛానల్ చూస్తే తప్ప నేను కనిపించదు కదా. అదే మీరు ఆన్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే అప్పుడు వస్తుంది. కాబట్టి కొంచెం అది కూడా మర్చిపోకండి. అందరూ పాత వాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ లైక్ చేయండి ప్లీజ్. ఓకేనా? ఇది ఇంకా టైం పడుతుంది, ఇంకా ఒక 5 minutes ఈజీగా పడుతుంది. మెల్లగా ఫ్రై చేయాలి. ఇట్లా గడ్డలు అవుతుంది కదా, ఈ గడ్డలు కొంచెం ఇట్లా ఓపెన్ చేసినట్టు, ప్రెస్ చేసినట్టు అనుకుంటా ఫ్రై చేయండి. చూడండి, ఒక 60-70% ఫ్రై అయింది. కంటిన్యూగా 10 minutes నుంచి ఫ్రై చేస్తూనే ఉన్నా. ఇప్పుడు ఇట్లా చెయ్యి లాగుతుంది. ఇట్లాంటి వంటలు చేస్తే చెయ్యి లాగుతుంది, కానీ ఏం చేస్తాం, తినాలంటే చేయాలి, తప్పదు అంతే. ఇప్పుడు కొంచెం స్మెల్ వస్తుంది చూడండి, అంటే అయ్యో మీకు ఎట్లా తెలుస్తుంది, స్మెల్ వస్తుంది. ఇంకొంచెం సేపు పడుతుంది, అయిపోతుంది, దగ్గరకు వచ్చింది. ఒక 70% వరకు మేబీ అయి ఉండొచ్చు. కొంచెం కలర్ చేంజ్ అయింది, మీకు వీడియోలో కనిపించదు కలరు, బట్ నేను ఇక్కడ లైవ్గా చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఈ మధ్యలో స్టవ్ తుడవాలి, అది మర్చిపోద్ది అస్సలే. ఇది పెద్ద మెయిన్ విషయం. ఇట్లా మర్చిపోతే టేస్ట్ వస్తుంది బరడ. అట్లా కొంచెం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. స్టవ్ ఆఫ్ చేసి ఇది మొత్తం ఒక గిన్నెలోకో, ఒక ప్లేట్లోకో, దేంట్లోకో తీయండి. నేను ఈ ప్లేట్లోకి తీసేస్తున్నా. మళ్ళీ నాకు ఉల్లికూరలో వేసేటప్పుడు కొంచెం కంఫర్ట్ ఉంటుందని ఈ పెద్ద ప్లేట్లో తీస్తున్నా. ఇప్పుడు తీయడానికి కంఫర్ట్ ఉంటుంది, తర్వాత వేయడానికి కంఫర్ట్ ఉంటుందని. ఎందుకంటే మళ్ళీ నేను ఇదే గిన్నెలో బరడ వేస్తాను కదా, ఇప్పుడు గిన్నె కావాలి కదా, అందుకని. మీరు ఇంకో గిన్నె పెట్టేది ఉంటే దాంట్లోనే ఉంచండి. పెద్ద గిన్నె కావాలి, నా దగ్గర ఇదే పెద్దగా ఉందని
ఇది చేస్తున్నా. ఇప్పుడు ఇందులోంచి పిండి తీసేసిన కదా, దీంట్లో ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది. మళ్ళీ నేను చేసే క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాబట్టి అట్లా కూడా పడుతుంది. బరడకి అంటే పిండితో చేసే వాటికి కొంచెం ఎక్కువ పడుతుంది, ఫ్రైలకు కూడా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ నూనె కాగింది కదా, దీంట్లో ఇగో ఇన్ని అంటే నా స్పూన్తో ఒక 2 స్పూన్ల ఆవాలు, తర్వాత ఇంత జీలకర్ర, ఇంత మినపప్పు. ఉట్టిగా అయితే నేను ఈ పొట్టు మినపప్పు వాడతలేనని చెప్పి ఇట్లా తాలింపులో వేద్దామని తెచ్చుకున్నా. ఇట్లా నన్ను కొంచెం పొట్టు పప్పు యూజ్ అవుతుంది. తర్వాత పసుపు కొంచెం ఎక్కువే పడుతుంది. అది తెల్ల ఉండకుండా కొంచెం కంటికి అందంగా కనబడుతుందని కొంచెం పసుపు ఎక్కువ. నెక్స్ట్ కల్లేమాకు, కొత్తిమీర 2 ఉన్నాయి దీంట్లో. తర్వాత ఎల్లిపాయలు ఒక 10 ఎల్లిపాయలు ఉంటాయి. వీటిని పొట్టు తీసి ఒక్కొక్క ఎల్లిపాయని కొంచెం చిన్న 2 ముక్కలు చేసి వేస్తున్నా. దీనికి దంచొద్దు, ఇట్లా పాయలు వేయాల. ఫ్లేమ్ చిన్నగానే ఉంది. వేసి ఒకసారి మంచిగా కలుపుతున్నా. నెక్స్ట్ మిరపకాయలు. దీంట్లో నేను కారం వేయను. దీనికి కావాల్సిన కారం మొత్తం మిరపకాయల నుండే రావాలా. మళ్ళీ మనం తినే కారాన్ని బట్టి మళ్ళీ మిరపకాయలు కారం ఉన్నాయా ఎట్లున్నాయా చూసుకొని మిరపకాయలు వేసుకోండి. ఇవి మిరపకాయలు వేస్తే ఇట్లానే మాట్లాడడానికే రాదు కదా. ఇవి మంచిగా ఫ్రై కావాలా. ఒక 5 మినిట్స్ ఈజీగా పడుతుంది. ఒక 5 మినిట్స్ పడుతున్నట్టు ఫ్రై కావడానికి. ఇది చూడండి, మంచిగా ఫ్రై కావాలి మాత్రం మిరపకాయలు. ఇట్లా పైన లేయరు చిట్లుతున్నాయి రా దేవుడా. ఇట్లా పైన లేయర్ మొత్తం ఇది కావాలి. చూడండి కొంచెం అవుతుంది కదా, ఇట్లా మొత్తం కావాలి. ఎందుకే ఇట్లా ఎగరెగిరి పడుతున్నావు బాబా. చూడండి ఇప్పుడు ఈ ఫ్రై అయినాయి కదా, ఇక మంచిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు ఉల్లిగడ్డలు ఉంటాయి కదా, కొంచెం చిన్నయో పెద్దయో ఉంటాయి కదా, దీనికి చిన్నగానే ఉన్నాయి. అంటే ఉల్లికూర లేత ఉంది కాబట్టి ఇవి ఉల్లిగడ్డలు చిన్నగా ఉన్నాయి. ఎంత మంచి కలర్ ఉన్నాయి కదా, గ్రీన్ వైట్గా. ఇట్లా ఇవి చిన్న కట్ చేసుకొని ఇవి కూడా దీంట్లో వేసేసండి. కలర్ మాత్రం ఎంత బాగుందో. ఇవి ఎంత మంచిగా ఉంది పట్టుకుంటే కూడా. ఇవి దీంట్లో వేసేస్తున్నా. ఎక్కువ ఉల్లిగడ్డలు వచ్చినాయి అనుకోండి, కొంచెం ఇక అవి వేరే దాంట్లో వాడుకొని కొన్ని తక్కువ వేయండి. నేను కొంచెం వేరే దాంట్లో వాడతా, మస్తు ఉన్నాయి నా దగ్గర కూడా. అంటే ఎక్కువ ఉల్లికూర కాబట్టి ఎక్కువ ఉల్లిగడ్డలు వచ్చినాయి. కొన్ని దీంట్లో వేసిన, ఇంకా కొన్ని వేరే కర్రీలు వేస్తా. ఇవి కొంచెం ఫ్రై కావాలి, ఒక 5 మినిట్స్. చూడండి ఇవి ఇప్పుడు కొంచెం ఫ్రై అయినాయి కదా. అంటే ఈ ఉల్లిగడ్డలు మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 10-20% అంతే. ఎందుకంటే మళ్ళీ అవి ఉడుకుతాయి కదా. ఇప్పుడు మనం మంచిగా క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో కొంచెంసేపు నానబెట్టి మంచిగా కడిగి వాటర్ పోవాలి, అంత పని దీనికి. అదంతా వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లికూర, ఇదే మన హీరో కదా, హీరో ఆర్ హీరోయిన్ ఏదో ఒకటి అనుకోండి. ఇప్పుడు వేసేస్తున్నా దీన్ని. ఇంత ఉంది ఇది, 3 కట్టలు ఉంది. ఎంత క్లీన్ చేయండి, ఏమో పుల్లలాగా ఉంటాయి, చూసుకోవాలి మంచిగా. ఆకుకూరలు తినడం బాగానే హెల్త్కి మంచిదే, కానీ ఇవి క్లీన్ చేయడం కొయ్యడం అంటేనే అమ్మ ఎన్ని గంటల పనో. మొత్తం దీంట్లో వేసేస్తున్నా. పాకు మీద అంతా మా ఆయన్నే కట్ చేసి ఇచ్చిండు. క్లీన్ చేసి కట్ చేసి ఇస్తాడు. నేనే కడుగుడు నేనే, కానీ కటింగ్ మాత్రం మా ఆయన. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుతున్నా. కొంచెం ఇప్పుడు మనం ఉల్లికూర వేయగానే వాటర్ వచ్చేస్తాయి. అంటే ఉల్లికూరలో వాటర్ లేవు, నేను మొత్తం వాటర్ తీసేసిన. కానీ దీనికి ఉన్న అంటే ఉల్లికూర గుణమే అది కదా, వాటర్ వస్తాయి కదా, అందుకే మూత పెట్టద్దు అసలే. కొంచెం ఇట్లా కలపండి, ఒక 2-3 మినిట్స్ అంతే. కొంచెం ఉల్లికూర కొంచెం మగ్గాల, అంటే ఫ్రై అవ్వడం మగ్గడం ఏదైనా పర్లేదు, మూత మాత్రం పెట్టద్దు. ఇప్పుడు ఒక 2 మినిట్స్ అయింది కదా, కొంచెం ఫ్రై అయింది.
బట్ ఇంకా కొంచెం ఫ్రై కావాలా, ఎందుకంటే కొన్ని కొన్ని ఉల్లి కూరలు ఎందుకో తొందరగా ఫ్రై అవుతాయి, కొన్ని ఫ్రై అయినట్టు అంటే ఇక వాటి ఏజ్ని బట్టి కావచ్చు. ఇది మరి చూడడానికి లేతగానే ఉంది, కానీ ఇంకా కొంచెం ఫ్రై కాలేదు. మరి ఇంత తొందరగా వేస్తే పచ్చి పచ్చిగా వస్తుంది, కాబట్టి ఇంకొక 2 మినిట్స్. ఎంత తీసినా ఏదో ఒకటి వెళ్తుందబ్బా. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ అయింది కదా, ఫ్రై అయింది కదా ఉల్లిగడ్డ. ఇప్పుడు సాల్ట్ ఇప్పుడే వేసేయాలా, శనగపిండి వేసిన తర్వాత వేస్తే మళ్ళీ కలవదు, మళ్ళీ ఉల్లి కూరకు పట్టుకోదు. అందుకే ఇప్పుడే వేసేస్తున్నా. ఇంత సాల్ట్ పడుతుంది, ఆకుకూర కాబట్టి చూసుకొని వేసుకోండి, సాల్ట్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ. కాబట్టి చూసుకొని, ఒకవేళ మళ్ళీ పడుతుంది అనిపిస్తే కొంచెం వేయండి అది కూడా, కానీ మళ్ళీ కలవదని బాధ, అంతే, ఏం లేదు. ఇది వేసి ఒక్కసారి మంచిగా కలుపుకున్నాం. కలిపితే కొంచెం వాటర్ బయటకు వచ్చేస్తాయి ఉల్లి కూరలోంచి. కొత్తిమీర వేసినాం, కానీ ఇంకొంచెం అడిషనల్ టేస్ట్ కోసం ధనియాల పొడి. నేను నా ధనియాల పొడి ఎప్పుడు ఈ సీసాలో వేసుకుంటా, ఎందుకంటే సీసాలో పెట్టుకుంటే మనం పట్టినప్పుడు ఎంత మంచి ఫ్లేవర్తో ఉందో ధనియాల పొడి, అయిపోయే వరకు అదే ఫ్లేవర్ ఉంటుంది. అదే ప్లాస్టిక్ డబ్బాలు వేసుకున్నాం అనుకోండి, ఒక కొన్ని రోజులకి అంత ఫ్లేవర్ పోతుంది, స్మెల్ పోతుంది. అందుకే స్టీల్ దాంట్లోనే వేసుకోవాలి. దీంట్లో స్పూన్ పట్టదు, ఇంత పొడుగ్గా స్పూన్ ఉండదని ఇట్లా వేస్తా ప్రతిసారి. ఇప్పుడు ఈ వేయించిన శనగపిండి ఇంట్లో వేసేస్తున్నా, వేసి మంచిగా కలపండి. ఇక వాటర్ ఏం పోయొద్దు, ఆల్రెడీ ఉల్లికూరలో వాటర్ ఉంటాయి, అదే సరిపోతుంది దీనికి. కానీ జాగ్రత్తగా కలపాలా, ఓపికగా చేయాలా ఈ వంట. కానీ టేస్ట్ మాత్రం మీరు ఇంత కష్టపడి ఇది చేసుకున్నందుకు అంత సాటిస్ఫై అవుతారు, అంత బాగుంటుంది ఇది ఉట్టిగానే తింటాను నేనైతే. అసలు అన్నంలో తినుడు తక్కువ, ఉట్టిగా తినుడు ఎక్కువ. స్నాక్ లాగా కూడా సూపర్ అనిపిస్తుంది నాకు. ఎక్కువ మటుకు సగం అట్లనే తింటా, అన్నంతోనే ఏదో కొంచెం తింటా అంతే. సూపర్ టేస్ట్ ఉంటుంది నిజంగా. మీరు యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టు చెయ్యండి, అప్పుడు మీరు చెప్తారు. ఒకవేళ మీరు చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ పెడతారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఇది అంత బాగుంటుంది టేస్ట్. మంచిగా కలపాలా, చిన్న మంట పెట్టాలా, ఓపికగా చేయాలా, స్టవ్ దగ్గరనే ఉండాలి. అంటే స్టవ్ దగ్గరనే ఉండాలని లేదు, కానీ దీని మీద ఒక అన్నేసి ఉంచాలి. దీన్ని వదిలేసి అటు ఇటు పోవద్దు, పోతే మాడిపోతుంది. మాడిపోతే ఫ్లేవర్ మొత్తం పోతుంది, అయిపోయింది కథ. కాబట్టి అయ్యో కథలకే నువ్వు, కాబట్టి ఇక్కడే ఓపికగా ఉండి చేయాలి. చూడండి, ఇంత వేయంగా అంటుకుంటుంది, అదే అడుగంటుతుంది. ఆయిల్ చూసిండ్రా, అటే పోయింది ఆయిల్. ఎక్కువ వేసినట్టు అనిపిస్తుంది, కానీ పిండి మొత్తం ఆయిల్ గుంజుకుంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో ఇట్లా నాకంటే అలవాటు కాలుతలేదు, మీరు ఇట్లా అనకండి, మీకు కాలుతుంది. అంటే చిన్నపిల్లలకు కాలుతుంది, ఇక మాకు వంట చేసి అలవాటు అయిపోయింది కాబట్టి. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూడండి, సాల్ట్ పడుతుందా అని. ఇక నేను ఇంత చూస్తున్నా, ఏం పడుతుంది. అబ్బబ్బా ఎంత బాగుంది నిజంగా, సూపర్ టేస్ట్ ఉంది. ఈ సగం ఉట్టిగానే తినబుద్ది అవుతుంది నాకు, అందుకే ఇట్లనే తినేస్తా సగం. అంటే స్నాక్ లాగా వస్తుంది. మనం దేనిలాగా అంటే ఉప్పుడు పిండి వేసుకుంటాం కదా, సేమ్ ఉప్పుడు పిండి లాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెడతా. ఎక్కువసేపు మూత పెట్టా, ఎందుకంటే ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి. కాబట్టి ఒక్క 2 మినిట్స్. ఆల్రెడీ పిండి ఫ్రై అయింది కాబట్టి ఒక్క 2 మినిట్స్. ఒక 2 మినిట్స్ అయింది. మధ్యలో స్టవ్ తిరగడం అస్సలు మర్చిపోద్దు, అప్పుడే బరటి టేస్ట్ వస్తుంది. జోక్ అంటున్నా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుతున్నా, మూత పక్కన పెడుతున్నా. కింది నుంచి కలపండి. ఇక చూడండి, అంటుకుంటుంది, తొందరగా అంటుకుంటుంది. అంటుకున్న ఇట్లా అడుగంటిని కూడా టేస్ట్ బాగుంటుంది, కానీ దాన్ని మాడిపోనివ్వద్దు. మాడిపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇట్లా అడుగంట ఒకసారి చూపిస్తా, కానీ అనిపిస్తుందో లేదు. ఇగో ఇట్లా అడుగంటిని చూడండి. ఇది ఇట్లా అంటే ఇది తింటే ఎంత బాగుంటుంది ఇది. కానీ దాన్ని మాడిపోనివ్వద్దు, రెండిట్లో తేడా ఉంటుంది కదా అట్లా. కొన్ని చిన్న తేడాలే, కానీ దానివల్ల టేస్టే చేంజ్ అయిపోతుంది. అట్లా మా జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేర్చుకుంటే మన లైఫ్ బాగుంటుంది చూడండి. అట్లా దీనిలో కూడా కొన్ని చిన్న మార్పులు, చిన్న జాగ్రత్తలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. ఇట్లా ఓపిక్గా ఫ్రై చేయాలా. ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేయాలా. మూత పెట్టద్దు, ఇక చాలు. ఇట్లా మధ్యలో కొంచెం సేపు కలపాలా. ఈ ఉల్లి కూర శనగపిండి రెండు కలిసిపోయి మంచిగా రెండు బంధం కలిసిపోతుంది.
అప్పటి వరకు మనం కలపాలా. అంటే అవి రెండు ఫ్రెండ్స్ అయిపోతాయి కదా, కొంచెం ముచ్చట ఆడుకుంటాయి అన్నట్టు. అంత టైం మనం ఇవ్వాలన్నట్టు వాటికి అట్లా. అందుకే దానికోసం ఒక 5 minutes పడుతుంది ఈజీగా. చూడండి, వాటర్ పోయలేను కదా నేను. చూడండి అయినా ఎంత ముద్ద ఉందో. ఇదంతా ఉల్లికూర నుంచి వచ్చిన వాటరే. ఇంకొక 2-3 minutes కాదు, ఇంకో 5 minutes పడుతుంది. మళ్ళీ కొంచెం నేను చెప్పలేనా, మొత్తం తిని చూస్తాను. మళ్ళీ ఒక 2-3 minutes కంటే ఎక్కువే అయింది. మళ్ళీ ఒకసారి కలుపుతున్నా. అయిపోయింది ఇక బరడా. దీనికి పచ్చి పులుసు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ లెవెల్, ఇక అంతే, అమోఘం, అద్భుతం, ఇంకేం చెప్పాలబ్బా, అంతే ఇక నెక్స్ట్ లెవెల్, స్వర్గం కనిపిస్తుంది. ఆహా ఏమి రుచి, ఇట్లాంటివి ఏ మాటలు సరిపోవు. ఇక అంత బాగుంటుంది పచ్చి పులుసు. ఇది ఫస్ట్ అన్నం పెట్టుకొని నెయ్యి వేసుకొని ఇది బరడ వేసుకొని అవి 3 ఫస్ట్ కలిపి తర్వాత పచ్చి పులుసు వేసి కలుపుకొని తింటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంటుందో. కలుపుకోవడం కూడా నేను చెప్పిన పద్ధతిలోనే కలుపుకోండి. అంటే అట్లనే వినాలని లేదు, అట్లా కలుపుకుంటే బాగుంటుంది. అది కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నట్టు. ఓకేనా. ఇవాళ మా వంట పచ్చి పులుసు కూడా ఇప్పుడు చేస్తాను నేను, కానీ నేను మొన్ననే వీడియో పోస్ట్ చేసిన కదా, ఇక మళ్ళీ ఏం చేస్తాలే అని ఊరుకున్నా. నా ఛానల్లో పచ్చి పులుసు కూడా ఉంది, వీలైతే చూడని వాళ్ళు. ఓకేనా. ఇవాళ మా వంట బరడా, పచ్చి పులుసు, అన్నం. ఓకేనా. బాయ్ అండి, మళ్ళీ రేపు కలుద్దాం.